ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. కోపం గురించి చెప్పమని అడిగారు కదా. ఈరోజు టాపిక్ కోపం. మీకు కోపం గురించి చెప్పే ముందు నేను రియల్గా చూసిన ఒక మనిషి గురించి చెప్తాను. నా చిన్నప్పటి నుంచి నేను బాగా తెలిసిన వ్యక్తి ఒక ఆమె ఉన్నారు. ఆమె స్వభావం చాలా మంచిది. అన్నిట్లకన్నా మించి ఎక్కువ సేవాగుణం ఉంది ఆమె దగ్గర. ఆమె తన ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, అందరికీ కూడా ఎంతో ఓర్పు సహనంతో సేవ చేసేది. ఎవరికి ఆరోగ్యం బాగోకపోయినా పూర్వకాలం ఎలా దగ్గరుండి చూసుకునే వాళ్ళో అలా సేవ చేసేది. ఆమెలో ఉన్న ప్లస్ పాయింట్ అది. ఆమెలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే తొందరగా కోపం వస్తుంది. దానివల్ల ఎంత సేవ చేసినా కూడా ఎవరి దగ్గర కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉండేది కాదు. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో సేవ చేసేది, కానీ ఆఖరిలో చాలా ఆవేశంగా, కోపంగా మాట విసిరేదన్నమాట. అలాగా ఎంత కష్టపడినా సరే ఆమెకి ఎప్పుడూ మంచి గుర్తింపు వచ్చేది కాదు. దానికి కారణం ఏంటంటే ఆమె తొందరగా మాట విసరడం, తొందరగా కోపపడటం అన్నమాట. నా చిన్నప్పటి నుండి ఆమెను చూస్తూనే ఉన్నాను నేను. నాకు చాలాసార్లు చెప్పాలని అనిపించేది, కొంచెం ఈ మాట విసరటం కానీ, కోపం కానీ కంట్రోల్ చేసుకోమని ఆమెకి చాలాసార్లు చెప్పాలనుకునేదాన్ని. కానీ నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు అవటం వల్ల నేను ఎప్పుడూ ధైర్యం చేయలేకపోయాను. కానీ కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు అందరూ కూడా ఆమెను బాగా ఉపయోగించుకునేవాళ్ళు. పని చేయించుకోవటంలో అన్ని రకాలుగా సేవలు చేయించుకునేవాళ్ళు, అన్ని అవసరాలు తీర్చుకునేవాళ్ళు. కానీ వెనక్కి వచ్చినప్పుడు మాత్రం ఆమె నోటి దుడుసు గురించి, ఆమె కోపం గురించి వెనకాతలు మాట్లాడుకునేవాళ్ళు. ఆమెలో ఉన్న సేవా గుణాన్ని నేను చూశాను. వెనకాతలు మాట్లాడే వాళ్ళ మాటల్ని కూడా నేను చూశాను అన్నమాట. అయితే నేను చాలాసార్లు ఈమె మారితే బాగున్ను, ఈమె కోపం ఆవేశం తగ్గితే ఈమంత మంచిది ఎవరు ఉండరు, ఎంతలాగా ఓర్పుగా సేవ చేస్తుంది అందరికీ, అత్తమామలకి, భర్తకి, తోటికోడళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి ఎంతమందికి సేవ చేసేదన్నమాట. కానీ మాట చాలా స్పీడ్గా విసిరేస్తూ ఉండేది. దానివల్ల ఆమె చేసిన కష్టమంతా ఒక సెకండ్లో పోయేది. అప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రతి నిమిషం కూడా తనని గమనిస్తూ ఉండేదాన్ని, కానీ ధైర్యం చేసి చెప్పలేకపోయేదాన్ని. అయితే నేనేమనుకున్నానంటే, ఇంక ఈ జన్మకి కష్టం ఆవిడెప్పటికీ మారదులే, ఎంత వయసు అయిపోయింది కదా, ఇంకా ముసలైపోయింది, ఇంక ఇప్పుడేం మారుతుంది అనుకునేదాన్ని. నాకు తెలిసినవి అన్నీ చెప్పేదాన్ని, నా వీడియోస్ కూడా ఆమె వింటూ ఉండేది. అయితే ఇంకా ఎప్పటికీ మారదు, ఇంకా కోపం పోదు, మాట దుడుసుతనం పోదు అని నేను ఇంకా ఒక అభిప్రాయానికి వచ్చేసాను. ఒక అభిప్రాయానికి వచ్చేసిన తర్వాత సడన్గా గమనిస్తే ఆమె చాలా మౌనం అయిపోయారు అనమాట. అసలు ఇంతకు ముందులాగా పరుషమైన మాటలు మాట్లాడటం కానీ, కోపగించుకోవటం కానీ ఏమీ చేయట్లేదు. అసలు ఈ జన్మకు కష్టం అనుకున్నాను కదా, ఇంత సడన్గా మార్పు ఎలా వచ్చింది అని అనుకున్నాను నేను. ఆ తర్వాత అర్థమయ్యిందనమాట. ఒక మనిషి ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు తన యొక్క ప్రతిరూపం అందంగా కనిపిస్తే మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకోవాలి అని అనుకుంటాడు. అలా కాకుండా వికృతంగా చిరాగ్గా ఉందనుకోండి, అసలు తన ఫోటోని తనే డిలీట్ చేసేసుకుంటాడు అనమాట. ఎందుకంటే తనని అందంగా ఊహించుకోగలడు, కానీ వికృతంగా ఊహించుకోలేడు కదా. అందుకే చాలామంది సైకియాట్రిస్టులు ఏం చెప్తారంటే, నీకు కోపం వచ్చినప్పుడు, నువ్వు స్పందిస్తున్నప్పుడు ఒకసారి నువ్వు అద్దంలో చూసుకో అని చెప్పేసి. ఇలాంటివన్నీ ఆమెకి తెలిసే అనుకుంటాను, కానీ ఆమెలో మార్పు రాలేదు. కానీ ఎప్పుడు సడన్గా ఆమెకి మార్పు వచ్చిందంటే, ఆమె మనవరాలు చిన్న పాప ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి గట్టిగా అరవటం మొదలుపెట్టిందనమాట. ఆమె కొంచెం 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత సేమ్ ఈమె ఎలాగ కోపంతో అరిసేదో ఆమె చిన్నపిల్లప్పటి నుంచి ఆ పాప అలా అరవటం మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరుగుతూ ఉండటం వల్ల ఆ అమ్మాయి అరిసినప్పుడల్లా ఈవిడ వెన్నుపూసలో ఒక వణుకు పుట్టేదన్నమాట. అయ్య బాబాయ్, ఇంత వయసుకే ఇంత కోపపడుతుంది ఏంటి అని చెప్పేసి. ఆమె కోపాన్ని చూసి ఈమె మౌనమైపోయిందనమాట. ఎందుకంటే ఆమె 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 మనవరాల్లో ఆమెకి కనిపించడం మొదలైందనమాట. ఏంటి అసలు నేను కూడా ఇలాగే అరిచేదాన్ని కదా, కానీ నాకు అసలు ఎవరూ చెప్పలేదు,
నా మీద గౌరవం వల్ల కాకపోవచ్చు, నేనంటే భయము లేకపోతే ప్రేమ వల్ల కావచ్చు. ఎవరు కూడా నా కోపం తగ్గించుకోమని చెప్పలేదు. కానీ ఇప్పుడు నా మనవరాలు అరుస్తుంటే నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా రోజు రోజుకి ఆమెలో ఒక రకమైన బాధ, పశ్చాత్తాపం మొదలైందనమాట. అంటే ఇప్పుడు ఆ పాప అలా ఉంటే ఆమెకి ఎవరు ప్రేమ చూపించరు కదా, ఎవరు దగ్గరికి రారు కదా. ఇంకా అంటే ఒక మనిషిలోని ఎన్ని పాజిటివ్ గుణాలు ఉన్నప్పటికీ కూడా కోపము, దుడుసుగా మాట్లాడటం, పరుషమైన పదాలతోటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం చేస్తే అందరూ కూడా శత్రువులు అయిపోతారు కదా. ఇంకా నా మనవరాల పరిస్థితి ఏంటి, అసలు నా మనవరాలకి నేను ఎలా చెప్పాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె గట్టిగా అసలు ఎందుకు ఎలా అరుస్తున్నావని మందలించలేకపోయింది. ఎందుకంటే ఆమె కూడా చాలా కోపంతో ఉన్న అమ్మాయి కదా, చిన్న అమ్మాయి. నువ్వు కూడా ఇలాగే అరుస్తావు కదా అని తిరిగంటే నేను ఎలా స్పందించాలి అనే ఒక భయం ఆమెలోనే ఏర్పడిందనమాట. అప్పుడు ఏం చేసిందంటే, ముందు అసలు నేను మారాలి, నేను మౌనంగా ఉంటే నాకు నా మనవరాలకి చెప్పే అర్హత వస్తుంది, అప్పుడే నేను చెప్పగలుగుతాను అనుకొని ఆమె అలాగ మౌనంగా ఉండాలని ఒక టాస్క్లా పెట్టుకుందనమాట. ఆ రోజు నుంచి ఆమె కోప్పడటం మానేసింది. ఇంకా కోప్పడటం మానేసి చాలా శాంతంగా మారిపోయింది. అలా మారేసరికి నేను అసలు ఒకసారే షాక్ అయ్యానమాట. ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం, నేను ఎన్నోసార్లు కోరుకున్నాను ఏమి మారాలి అని చెప్పేసి, అసలు ఇంక ఈ జన్మకు సాధ్యం కాదనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఇంత సడన్గా ఎలా మారిపోయింది అనేసి అనుకొని అప్పుడు ఆమెను అడిగాను అనమాట. ఏంటి అసలు ఇంతకు ముందులా నువ్వు అసలు గట్టిగా మాట్లాడట్లేదు అంటే, ఇది పరిస్థితి. ఆ చిన్న అమ్మాయిని చూసినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుంది అని చెప్పింది. చాలామంది ఎన్ని రోజులుగా సాధన చేస్తున్నప్పటికీ కూడా మాలో కోపం పోవట్లేదు, ఈ కోపాన్ని జయించలేకపోతున్నాము అని బాధపడతారు. ఇంకొంతమంది కోపంగా అరిచేసి గొడవంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని రియలైజ్ అయ్యి నేను ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ కోపాన్ని ఎలా అధిగమించాలి అని ఒకరు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. కోపమే కాదు, ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా సరే మనిషిని చాలా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ విషయం మనం చాలాసార్లు వీడియోల్లో మాట్లాడుకోవడం జరిగింది. మీకు నేను క్లియర్గా అర్థమవటం కోసమని ఒక మనిషి ఏ రకంగా అనారోగ్యానికి గురవుతాడు, కోపము, అసూయ, ద్వేషము ఇలాంటి గుణాలు ఉన్నప్పుడు అనేదానికి నేను ఒక చక్కని ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది లైవ్ ఎగ్జాంపుల్ లాగా మీ అందరికీ కనిపిస్తుంది కదా. ఒక శరీరం మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అన్నది ఎవరు చూడలేరు. ఎందుకంటే ఒక ల్యాబ్లోని దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ప్రూవ్ చేయడం కష్టం కదా. కానీ ఒక చెక్క మన ఇంటికి పెట్టుకుంటున్న కిటికీలు, గుమ్మం తలుపులు ఇవన్నీ మనం చెట్టు నుండి కొట్టి తెచ్చేసి గుమ్మాల కింద పెట్టిన తర్వాత వాటిలో ప్రాణం లేదని అనుకుంటాం. కానీ వాటిలో ఇంకా ప్రాణం ఉంటుందంట. వాటిలో ప్రాణం ఎప్పుడు పోతుందంటే పిండి కింద రాలిపోయి మొత్తం పోగైపోతుంది కదా, ఒక చీమ పుట్టలాగా. అలాగా చెక్క మొత్తం పిండిలాగా రాలిపోతుంది అనమాట. అలా అయిపోయినప్పుడే దానిలో జీవం పూర్తిగా పోయినట్లు అనేసి నేను ఒక దగ్గర వినటం జరిగింది. అయితే మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. నిజంగా అది ఎందుకంటే పూర్వీకులు ఇవన్నీ కూడా చిన్న చిన్న సామెతల రూపంలో మనకి చెప్పేవాళ్ళు. కానీ దాని యొక్క అర్థం లోతుగా తెలుసుకోలేకపోవటం వల్ల, తెలిసినా కూడా మనం ఆ టైంకి ఉద్రేకపడి ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేకపోతున్నాము. కానీ మనస్ఫూర్తిగా మీరు కనుక నమ్మితే భగవంతుడు ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఒక శక్తి ద్వారా నడిపింపబడుతుంది ముందుకి అని దృఢ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అది నిజంగా అలాగే కోపాన్నే కాదు ఏ గుణాన్నైనా కూడా మనం జయించగలం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను, మీకు విసుగొచ్చినా కూడా. ఎందుకంటే నామానికి, దైవనామానికి ఎంతో శక్తి ఉంది. మన ప్రార్థనకి అంతకంటే కూడా ఎక్కువ శక్తి ఉంది. మీరు మనస్ఫూర్తిగా రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు భగవంతుడికి
మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంటారు కదా. మీరు మనస్ఫూర్తిగా నేను ఈ గుణాన్ని జయించాలి అని మీరు భగవంతుడిని ప్రతిరోజు వేడుకున్నట్లయితే మీకు కోపం వచ్చినప్పుడల్లా అది పదే 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 మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఆ ప్రార్థన మీకు రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. దానికి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పదే పదే అలసిపోకుండా ఒక్కొక్క గుణాన్ని జయించాలి. అది 1 సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, కానీ అంత లాంగ్ టైం పడుతుందా అని అనుకోకూడదు. నేను ఒక్కొక్క అలవాటు మార్చుకోవడానికి కొన్ని అలవాట్లు అయితే 7-8 సంవత్సరాలు పట్టాయి, కొన్ని అలవాట్లు అయితే 1-2 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ కోపం విషయం గుణాల విషయానికి వచ్చేసరికి ఎలా పనిచేస్తుందంటే, బయట ఎక్కడో ఉన్న మహాత్ములు కానీ వేరే వేరే అంటే గొప్ప మిరాకిల్స్ కానీ అలాంటివేమీ మనకు తెలియదు కదా. మన ఇంటిలో ఉండే మనం మనస్ఫూర్తిగా భగవంతుడు నమ్మి ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు మీకు గుర్తొచ్చినప్పుడల్లా భగవంతుడా నాలో ఈ కోపం పోవాలి అని మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే భగవంతుడికి దండం పెట్టుకుంటారో అది మీ లోపల ఉన్న భగవంతుడికి ఖచ్చితంగా వినిపిస్తుంది. వినిపించి అది బయటికి వర్కౌట్ అవుతుంది కూడా. ఎలా అంటే మీకు కోపం రాగానే మొదట్లో ఏం జరుగుతుంది అని అంటే, కోపం వచ్చేసి అంత అనర్థం జరిగిపోయిన తర్వాత అవును నేను ఇలాంటి సంకల్పం పెట్టుకున్నాను కదా అని గుర్తుకొస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అలా 1 సంవత్సరం పాటు గుర్తుకొస్తుంది. మీ ప్రయత్నం ఇంకా గట్టిగా ఉంటే చాలా తొందరగానే గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మీరు పదే పదే అదే విషయాన్ని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ భగవంతుడికి దండం పెట్టుకున్నప్పుడు మీకు కోపం వస్తుంది అని ఇలా మనసులో అనిపించగానే స్టార్టింగే ఆగిపోతుందన్నమాట. అప్పుడు ఎదుటి వాళ్ళని తిట్టాలనుకున్నా ఏమైనా అరవాలనుకున్నా, ఇప్పుడు చూడండి సినిమా షూటింగ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తారు కదా. అలాగే మన యొక్క చర్యకు ప్రతిచర్య, మనం ఎదుటి వాళ్ళ చర్యకు ప్రతిచర్యగా మనం అరుస్తున్నప్పుడైనా కోప్పడుతున్నప్పుడైనా సరే మనం ఏమనుకుంటామంటే అసలు నాకే తెలియకుండా 1 సెకండ్లో కోపం బయటకు వచ్చేసింది, నేను అరిచేశాను అనుకుంటాం కదా. కాదు, చాలా జాగ్రత్తగా గమనిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. నా మీద నేనే ప్రాక్టికల్గా చూసుకున్నాను. మనం బయటికి అరవటానికి ముందే ఆ చర్య మొత్తం మన మెదడులోని ఒక రిహార్సల్ లాగా జరుగుతుంది అనమాట. అంటే ఏం తిట్టాలనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం అదంతా కూడా మనసులో ఒకసారి మననం జరుగుతుంది. మననం అంటే జరిగిపోయిన దాన్ని మననం చేసుకుంటాం కదా, అలా కాదనమాట. జరగబోయేది మనం బయటికి మాట్లాడే ముందే అది లోపల ఒకసారి ఉచ్చరిస్తుంది అనమాట. అలా ఉచ్చరించిన తరువాత అది బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే పదే 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 నాకు కోపం రాకూడదు అనేసి సంకల్పం పదే పదే ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో ఆ చర్య బయటకు రాకముందే లోపల మెదడులో ఉచ్చారణ జరుగుతుండగానే నీకు గమనికి వస్తుంది అనమాట. అంటే నేను ఇలా తిట్టడానికి రెడీ అవుతున్నాను అని ఒక హెచ్చరిక మెదడు నీకు పంపిస్తుంది అనమాట. ఎప్పుడైతే నీ గమనిక అక్కడ వరకు వెళ్ళిందో వెంటనే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, జరిగిపోయిన తర్వాత బాధపడేదానివి. సెకండ్ స్టెప్ ఏంటి, జరగకముందే లోపల ఉచ్చారణ జరుగుతున్నప్పుడు నువ్వు అది గమనించగలుగుతావు. ఆ స్థితిలో కూడా కొంతకాలం ఉంటారు. అలా జరిగిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏంటంటే అసలు ఆ రిహార్సల్ ఉచ్చారణ ఏమీ జరగకముందే నీ మెదడు అలర్ట్ అయిపోతుందన్నమాట. ఏంటంటే అక్కడ స్పందించిన అవసరం లేదు, నువ్వు ఓర్పుగా ఉండగలవు, నీకు ఆ శక్తి ఉందని నీ యొక్క అంతర్గత శక్తి మేల్కొంటున్న కొద్దీ నీకు ఆ ఓర్పు సహనం వస్తుంది. ఇదంతా కూడా ఒక ప్రార్థన వల్ల సాధ్యమా అని మీకు అనిపించవచ్చు. సాధ్యమే, ఎందుకంటే నా మీద నేనే ప్రయోగించుకున్నాను ఇది. నేను అందరి విషయంలో మౌనంగా ఉండగలిగేదాన్ని. ఒక్క మనిషి దగ్గరకు వచ్చేసరికి నాకు బాగా ఇరిటేషన్ కల్పించేవాళ్ళు. అప్పుడు నేను చాలా సంవత్సరాలుగా నేను అనుకున్నాను మౌనం వహించాలి అని, కానీ నా వల్ల అవ్వేది కాదు.
అన్ని చోట్ల మౌనంగా ఉంటాను కదా, ఇక్కడ ఉండలేకపోతున్నానని మా ఇంట్లో వాళ్ళతో చాలాసార్లు నేను అన్నాను. రేపటి నుంచి ఈ విషయంలో కూడా నేను మౌనం వహిస్తాను అని. అస్సలు నీ వల్ల కాదు, ఇంపాసిబుల్, ఎందుకంటే నువ్వు అసలు అలాంటి సంకల్పం ఏమీ పెట్టుకోకు అని చెప్పాడు. మా అబ్బాయి మా ఆయన కూడా నీ వల్ల జరగని పని, ఎందుకంటే ఎవరికైనా ఆ టైంలో ఇరిటేషన్ వచ్చేస్తుంది, అలా సాధ్యం కాదు అని. మా అబ్బాయి ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేసేవాడు. అలాంటిది తను కూడా చాలా నిరుత్సాహపరిచాడు అనమాట. అలాంటి సంకల్పం పెట్టుకుంటే నువ్వు డిసప్పాయింట్ అవుతావు, అలా పెట్టుకోవద్దమ్మా, అది సాధ్యం కాని పని అనేసి. ఏంటి అంత కష్టమా? కానీ కష్టమైనా సరే సాధ్యం కానిదంటూ లేదు కదా, నేను ప్రయత్నిస్తాను అని మా అబ్బాయి దగ్గర అన్నానే కానీ నా మనసులో కూడా అనుమానం అనమాట. 20-30 సంవత్సరాలుగా సాధ్యం కానిది ఈ ఒక్కసారి ఎలాగ సడన్గా సాధ్యమవుతుంది అని. కానీ ప్రయత్నిద్దాం గట్టిగా. కానీ ఒక 40 రోజులు 6 నెలల్లో అయిన తర్వాత నేను అది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్పాలి అనుకున్నాను. కానీ ఈలోపు నాకు మెయిల్ రావడంతో కొద్ది రోజుల్లోనే చెప్పవలసి వచ్చింది. అయితే నేను ఎలా స్పందించేదాన్నంటే, ఇప్పుడు దొంగోడు వస్తున్నాడంటే వాచ్మెన్ అలర్ట్గా ఉంటాడు చూడండి, అలా అలర్ట్గా ఉండేదన్నమాట. మైండ్ కానీ మనసులో అంత అలర్ట్గా ఉండేదాన్ని. ఇంకా దగ్గరకు వస్తుంది విషయం అనేటప్పటికి ప్రతిరోజు నాకు రిపీట్ అయ్యేది కదా, నాకు నేను టాస్క్లా పెట్టుకున్నప్పుడు సూక్ష్మంగా గమనిస్తే నాకు అప్పుడు అర్థమైంది. మనకి కోపం రావటానికి ముందే మైండ్లో ఒక రిహార్సల్ జరుగుతుంది. ఇది ఇన్ని స్టెప్ వైజ్గా వస్తుంది. ఫస్ట్ లోపల స్పందిస్తాము, అది మైండ్లో వర్కౌట్ అవుతుంది. మైండ్ నుంచి మన నోటి ద్వారా సంకేతం వస్తుంది. మనం సూక్ష్మంగా గమనించినప్పుడు అక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు అన్న విషయం నాకు అర్థమైందనమాట. అలా అర్థమైన తర్వాత అప్పుడు నేను ప్రతిరోజు గమనిస్తే నాకు తెలిసింది ఏంటంటే, లోపల ఒకసారి జరిగిపోతూ ఉండేది చర్యకి ప్రతిచర్య. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆ లోపల చర్య కూడా ఆగిపోయిందనమాట. అంటే లైట్గా తీసుకోవడం జరిగిందనమాట విషయాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఇది జ్ఞానం ఇంతకాలం ఎందుకు అర్థం కాలేదు అని చెప్పేసి. దేనికైనా సమయం రావాలి కదా. అయితే ఇక్కడ నేను మీకు ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు ఒక దారిలో మనం వెళ్తున్నాం అనుకోండి, అక్కడ విషపూరితమైన విషసర్పాలు కానీ పాములు ఏవైనా ఇంకా ప్రమాదకరమైనవి ఉన్నాయి అనుకోండి, ఆ దారిలోని మనకి ఎవరైనా హెచ్చరిస్తారు కదా, అటు వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పేసి. అలా హెచ్చరించిన తర్వాత కూడా మనం ఆ దారిలో వెళ్ళటానికి సాహసం చేస్తామా? చెయ్యం కదా, ఎందుకంటే మనకి ప్రమాదం జరుగుతుంది అనేసి. కానీ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. కానీ ఇంత మంచి విషయాలు మనకు తెలిసినా కూడా మనం 100% ఎందుకు ఆచరించలేకపోతున్నాం అని అంటే, ఆ విషయాన్ని మనం గట్టిగా నమ్మటం లేదు. ఒక క్యాన్సర్ పేషెంట్నైనా హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి పేషెంట్ని కూడా మనం గమనిస్తే, వాళ్ళని గమనించినట్లయితే శాంతంగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉద్రేకంతో ఉన్న వాళ్ళే ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి మనిషి కూడా తనని తాను ఎక్కువ ప్రేమించుకుంటాడు కదా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా ఒక్క చిన్న మాట అన్నా కూడా మనం వెంటనే బాధపడిపోతాం కదా. ఎందుకు? మన మీద మనకి విపరీతమైన ప్రేమ ఉండటం వల్ల. నన్ను వాళ్ళు అలా గాయపరిచారు, ఇలా అన్నారు అని మనం చాలా బాధపడిపోతాం కదా. ఎందుకంటే మనకి ఫస్ట్ మనల్ని మనం ఎంతో ప్రేమించుకుంటాం కదా. అలాంటి మన ఉనికి కనుమరుగైపోతుంది కదా అనారోగ్యం వస్తే. చాలా ఇబ్బందులు గురవుతాం కదా, దీర్ఘకాలికమైన రోగాలు, ఇవన్నిటికీ కూడా అన్ని నెగిటివ్ ఎమోషన్సే కదా. కోపము, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడాను. మనకి ఎప్పుడైతే జ్ఞానం తెలిసిందో అప్పుడు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు కదా. ఇప్పుడు పలానా మార్గము చాలా విషపూరితమైన సర్పాలు ఉన్నాయి, అటు వెళ్ళకండి మీకు ప్రమాదం అని ఎవరైనా చెప్తే వెళ్ళటం మానేస్తాం కదా.
అలాగే నీ కోపము నీ ఆరోగ్యాన్ని ఎంతగా నాశనం చేస్తుందో ఒక స్కానింగ్ రిపోర్ట్ లాగా, ఒక ఎక్స్రే రిపోర్ట్ లాగా ఎవరైనా నీకు చూపిస్తే చిన్నప్పుడే నీలో భయం మొదలయ్యి కోపం మొదలైనప్పుడే నువ్వు అలర్ట్ అవుతావేమో. ఇంత డీప్గా మీకు ఎవరు చెప్పకపోవటం వల్ల, మీకు తెలియకపోవటం వల్ల కూడా కోపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో. నేనైతే ఒక 2 సంవత్సరాలుగా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడు స్పందించే టైం వచ్చినప్పుడు కూడా, అంటే బయట వాళ్ళైనా ఎవరైనా సరే బాధ పెట్టినప్పుడు ఒక్క విషయాన్ని తెచ్చుకుంటున్నాను. ఏంటంటే అసలు ఈ లైఫే శాశ్వతం కాదు. ఈ ఉన్న 100 సంవత్సరాలే 50 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుంది. ఈ మిగిలిన 50 సంవత్సరాల్లో ఎవ్వడూ పర్మనెంట్గా భూమి మీద లాయడు. అంబానీ లాంటోడైనా, మహా చక్రవర్తి లాంటోడైనా, బికారైనా, ఎవరైనా సరే మనం ఈ సీటు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు బస్సు ఎక్కి ప్రయాణిస్తున్నాం అనుకోండి, 2 నిమిషాల్లో మన స్టాప్ వచ్చేసి దిగిపోవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఆ సీటు కోసం ఎవరితోటైనా గొడవ పెట్టుకుంటామా? వెంటనే లేచి నిలబడి, కూర్చోరా బాబు నీ సీట్ నువ్వు తీసుకొని లేచో నమస్కారం పెట్టేసి దిగిపోతాం. అలాంటిదే కదా ఈ జీవితం కూడా. ఈ జ్ఞానం అంతా మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఎవ్వరూ శాశ్వతం కాదు. ఉన్న కొద్ది రోజులు మంచాన్న పడి రోగాల బారిన పడకూడదు. మనం కోపము ఉద్రేకము కలిగినప్పుడల్లా మన బాడీలో ఒక్కొక్క విషపు చుక్క తయారవుతుంది. మనమే విషాన్ని నింపుకుంటున్నాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కోపాన్ని విడిచిపెట్టేయాలి అనుకుంటారు. అలా విడిచిపెట్టకుండా ఉన్నవాళ్ళైనా ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ సెకండ్ ఇలా చనిపోతే ఇవేమీ మనతో రావు కదా. ఈ విషయం పుట్టిన పసివాడి దగ్గర నుండి ముసలివాడి వరకు అందరికీ తెలిసిన విషయమే. ఎవ్వరు భూమి మీద శాశ్వతంగా ఉండరు. ఎంతో అందంగా చూసుకుంటున్న మన శరీరం కూడా మనతో రాదు. అలాంటప్పుడు ఇంక దేనికి కోపం? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళకి ఇంత చేశాను, వీళ్ళకి విశ్వాసం లేదు, ఇలా కొన్ని ఫీలింగ్స్ ఎప్పటి నుంచో మనల్ని పట్టుకొని వెంటాడి పీడిస్తూ ఉంటాయి. ఓకే, నీలో చాలా ప్రేమతత్వం ఉంది, నువ్వు చాలా మంచిదానివే. అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నీ సీట్ నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందే. నీకు జబ్బు వచ్చినప్పుడు నీ చుట్టూరా ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే నీకు తగ్గదు. నీ జబ్బుని నువ్వే ప్రతి సెకండు అనుభవించాలి. ఒక తలనొప్పి వస్తున్నప్పుడు, తల బద్దలైపోతున్నప్పుడు గమనించండి, శరీరం మొత్తం కంపించిపోతూ ఎవరైనా దగ్గరకు వచ్చి కదిపితే చాలా విసుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ తలనొప్పి భరించలేం కాబట్టి. అంత చిన్న తలనొప్పి మనం భరించలేనప్పుడు భవిష్యత్తులో పెద్ద పెద్ద జబ్బులకి కారణము ఈ కోపము అని అనుకున్నప్పుడు మనకి అంత ప్రమాదాన్ని మన వైపుకు తీసుకొస్తుంది ఇది కారణము అని తెలిసినప్పుడు అంత విషపూరితమైన కోపాన్ని వదిలేయటమే మంచిది కదా. ఈ జ్ఞానం అంతా మననం చేసుకుంటే ఏదో ఒక రోజు నెమ్మదిగా కోపం తగ్గదంటారా? నేనైతే మాత్రం ఇలాగే పోగొట్టుకున్నాను. స్వతహాగా అందరి మీద కోపం రాకపోయినా ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద మనకి కోపం వస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా నేను ఈ జ్ఞానాన్ని గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే మనం ఈ జన్మలో ఎంతో మంచిగా ఉండొచ్చు, కానీ గత జన్మలో ఏం పాపం చేశామో మనకి తెలియదు. పాపము పుణ్యము రెండు కలిసుంటేనే భూమి మీద జన్మకొస్తాం. కన్ఫర్మ్గా మన చిట్టాలో పాపం లేదని మనం ఎవ్వరిమీ చెప్పలేము. పాపం కూడా ఉంటుంది. దానివల్లే కొన్ని అనారోగ్యాలు ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు కొత్తగా ఈ భావోద్రేకాలకు లోనయ్యి శాశ్వతం కానటువంటి ఈ జీవితాన్ని పట్టుకొని వేలాడుతూ ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత కూడా మనం ఎమోషన్ అవటం అవసరం అంటారా? అలా నాకు నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని అనమాట. ఈ రోజు మనం దేనికోసమైతే కోపం ప్రదర్శిస్తున్నామో 4 రోజుల తర్వాత మనకు అది ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. అలాంటప్పుడు అంటే
ప్రతిరోజు కూడా ఈ రోజున్న విషయం రేపు అలాగే ఉండదు. అలా మార్పు చెందుతానే ఉంటుంది. సంవత్సరం మార్పు చెందుతానే ఉంటాయి. మనుషులు మార్పు చెందుతున్నారు, ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మనకి ఎంతో ఇష్టమైంది 10 సంవత్సరాల తర్వాత అయిష్టంగా అనిపించవచ్చు. ఏది కూడా నిలకడలేదు. క్షణం క్షణం మారిపోతున్న ఇలాంటి వాతావరణంలో మనం ఒకటే విషయాన్ని పట్టుకొని మనకి అది కావాలి కావాలి అని భీష్మించుకొని మనకి నచ్చినట్టే చుట్టూరా ఉన్న వాళ్ళు చుట్టూరా ఉన్న పరిస్థితులు ఉండాలని కోరుకోవటం వల్లే కదా మనకి కోపం వస్తుంది. మనకు కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఈ ప్రశ్న వేసుకొని జరుగుతున్న దాన్నంతా లోతుగా గమనిస్తే కంపల్సరీ మనకి కోపాన్ని విడిచిపెట్టేయాలి, ఓర్పు వహించాలి అని మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నాకు తెలుసు ఈ కోపం నన్ను ఎంతో అనర్థానికి దారితీస్తుంది అని, కానీ నన్ను నేను ఎలా మార్చుకోవాలి అన్న ఆలోచన మీలో మొదలవ్వగానే మీరు 50% సక్సెస్ అయిపోయినట్లే. అప్పుడు అసలు జర్నీ మొదలవుతుంది. అప్పటి నుంచి మీరు మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి ప్రతిరోజు రాత్రి భగవంతుడిని ప్రార్థించండి. నేను ఈ కోపాన్ని అధిగమించాలనుకుంటున్నాను. కోపమైన శాంతమైన ఏదైనా కూడా ప్రతి దానిలోని ప్రతి అణువణువున నువ్వే ఉన్నావు, ప్రతి గుణములోని నువ్వే ఉన్నావు, అన్నింటిలోని నువ్వే ఉన్నావు కదా. నువ్వు ఇచ్చిన గుణాన్ని నువ్వే వెనక్కి తీసేయి భగవంతుడా అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించండి. ఖచ్చితంగా మీలో మెల్లమెల్లగా వస్తుంది. మీరు ప్రతి నిమిషము దానిని గుర్తుకు తెచ్చుకోండి. ప్రతి నిమిషము మంత్రజపం ఎలా చేస్తామో అదేవిధంగా మీ సంకల్పాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి. నేను ప్రాక్టికల్గా అలాగే గుర్తు చేసుకునేదాన్ని, కానీ చాలా ఎక్కువ టైమే పట్టింది నాకు. అంటే సంకల్పం పట్ల నాకు చాలా పట్టుదల తక్కువ. నాకు పట్టుదల తక్కువగా ఉండటం వల్ల నాకు ఎక్కువ టైం పట్టింది. మీకు పట్టుదల ఎక్కువే అయ్యి ఉండొచ్చు కదా. మీకు తక్కువ టైంలోనే మీలో మార్పు రావచ్చు. ప్రయత్నించండి, గట్టిగా భగవంతుడిని ప్రార్థించండి. ప్రతి నిమిషం జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల కలిగే అనారోగ్యాన్ని, జబ్బుల్ని అన్నిటిని గుర్తు తెచ్చుకోండి. మీకు మీరే పాయిజన్ ఇంజెక్షన్లా చేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకున్నప్పుడు జరిగే ప్రతీదీ కూడా ఎంత అల్పమైనది, ఈ ప్రపంచం కూడా ఎంత అల్పమైనది అన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటే విషయాల పట్ల వెంపర్లాట తగ్గుతుంది. జ్ఞానం తెలిసే వరకే, మీరు దీపం వెలిగించే వరకే చీకటి ఉంటుంది. చీకటిని పట్టి పట్టి తరమవసరం లేదు, ఒక జ్యోతి వెలిగిస్తే చాలు కదా. అలాగే మీలో స్ఫురించిన జ్ఞానాన్ని లేదంటే మీ చెవిన పడిన జ్ఞానాన్ని మీరు పదే పదే మననం చేసుకోండి. స్వయంగా మిమ్మల్ని మీరు గాయపరుచుకున్నట్లే. ఒక బ్లేడ్ పట్టుకొని మనకు మనం చేతికి గాయం చేసుకుంటే ఎలాగో మనలో కలిగే భావోద్రేకాలు అంటే మనకి మనమే సెల్ఫ్ పాయిజన్ చేసుకుంటున్నట్లు అన్నమాట. ఆ సత్యాన్ని మననం చేసుకోవటం వల్ల నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుంది. బయటికి స్పందించే వాళ్ళు లోపల స్పందిస్తారు, లోపల కూడా స్పందన ఆగుతుంది. అప్పుడు క్రమేపీ పూర్తిగా కోపం తగ్గుతుంది. ప్రయత్నించి చూడండి. ఈ సందర్భంలో మీకు నేను ఒక మంచి స్టోరీ చెప్తాను, వినండి. ఒక అబ్బాయి చిన్నప్పటి నుండి ఎంతో తెలివైనోడు, షార్ప్గా ఉండేవాడనమాట. ఆ అబ్బాయికి అన్ని ఫస్ట్ ర్యాంక్ మార్కులు వస్తూ ఉండేవి. దానితోటి తనలో చాలా అహంకారం ఉండేది. తను చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పేసి. అందుకు తన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితే తప్ప తనకు తానుగా ఎవరితోటి కలవలేకపోయేవాడు. ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తనలో పెరుగుతుంది. కానీ తాను బ్రిలియంట్ అవడం వల్ల తనలో ఉన్న లోపాలని తను కప్పిపుచ్చుకుంటూ అలా డెవలప్ అవ్వడం మొదలయ్యాడు. కానీ తన తండ్రి ఎప్పుడూ అబ్బాయిని హెచ్చరిస్తూ ఉండేవాడు, నువ్వు అందరితో కలవాలి అనేసి. కానీ కలిసే అవసరం ఎప్పుడూ రాలేదు. అందరి పిల్లలు తన దగ్గరికే వచ్చేవాళ్ళు, ఎందుకంటే తను చాలా తెలివైన వాడు కదా. అందుకని తన దగ్గరికే రావటంతో తను ఎవరి దగ్గర తల వంచేవాడు కాదనమాట. అలా లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి బాగా చదువుకొని ఆ తర్వాత మంచి జాబ్ అది సంపాదించాడు. మంచి వైఫ్, పిల్లలు, అన్ని రకాలుగా ఎకానమికల్గా అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా తను చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు ఏ చిన్నది జరిగినా కూడా తను కాంప్రమైజ్ అవ్వలేకపోయేవాడు. కానీ చాలా ధర్మంగా ఉండేవాడు. అయితే
తను ఎప్పుడైనా సరే ఎవరైనా అధర్మంగా వ్యవహరించినా, బంధువుల్లో ఏదైనా లోపం కనిపించినా వాళ్ళని కట్ చేసేవాడు. అలా చాలామందిలో లోపాలు కనిపించేసరికి ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ తాను చాలా ఒంటరి అయిపోయాడనమాట. తను ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ చాలామందితోటి స్నేహాన్ని తెగతెంపులు చేసుకునేవాడు. కొన్ని చోట్ల రాజీ పడాలి కదా అని భార్య పిల్లలు అతన్ని హెచ్చరించేవాళ్ళు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న తనలో ఆత్మన్యూన్యత భావం వలన ఎవరితోని కలవలేకపోయేవాడు. తనకి కోపం వస్తే విపరీతంగా అరిచేవాడు, స్పందించేవాడు. అన్ని ఎమోషన్స్ని తను బయట పెట్టేవాడు. కానీ తన మీద ఉన్న ప్రేమతోటి, గౌరవంతో భార్య ఒక్కొక్కసారి మందలించేది, కానీ ఒక్కొక్కసారి గట్టిగా ధైర్యం చేసి తన లోపాన్ని చెప్పలేకపోయేది. తనకు తనుగా మారాలి కదా అని చెప్పేసి. అయితే ఈ వ్యక్తికి ఎప్పుడూ మారే అవసరం రాలేదు. అన్నిట్లో నెంబర్ వన్గా ఉండేసరికి తన లైఫ్లో తను బిజీగా ఉంటూ సంపాదనలోని అన్నిటిలో బిజీగా ఉన్నాడు. కానీ మనుషులకు దూరం అవటం కానీ, తన గుణాలను మార్చుకోవటంలో కానీ ఎక్కడా కూడా శ్రద్ధ వహించలేదు. అయితే ఒకరోజు పని ఒత్తిడితోటి తను కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. అప్పుడు తన వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసిన తర్వాత అతన్ని పర్సనల్గా డాక్టర్ పిలిచి, మీకు నయం కాని జబ్బు వచ్చింది, మీరు 3 నెలల కంటే ఎక్కువ రోజులు బ్రతకడం చెప్తాడు ఆ డాక్టరు. చాలా ఒక్కసారిగా షాక్కు గురయ్యి వెంటనే అతను అసలు డాక్టర్ చెప్తున్న మాటలు ఇంకా పూర్తిగా వినకుండా లేచి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎవరితో కూడా మాట్లాడు, చాలా పూర్తి మౌనంగా అయిపోతాడు. నా వయసు చాలా చిన్న వయసు కదా, నేను అప్పుడే మరణించడం ఏంటి అని చెప్పేసి అసలు ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఒంటరిగా తనలో తానే కృంగిపోతూ ఒక 15-20 రోజులు అలా మౌనంగా ఉండిపోతాడు, ఇంటికి కూడా వెళ్ళకుండా. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్ కాల్స్ కూడా అటెంప్ట్ చేయడు. అలా మౌనంగా ఉండిపోతూ అలా తనలో తానే మదన పడతాడు. తనకి ఇంచుమించుగా తాను చనిపోబోతున్నాడు 3 నెలల్లో అన్న విషయాన్ని అంగీకరించలేకపోతాడు. ఆ విషయాన్ని డైజెషన్ చేసుకొని దాని నుంచి బయటపడటానికి అతనికి ఇంచుమించుగా 20 రోజుల టైం వృధా అయిపోతుంది. 20 రోజుల తర్వాత ఓకే అని చెప్పేసి తాను ఒక అభిప్రాయానికి వస్తాడు. ఎప్పటికైనా సరే మనిషి చనిపోవలసిందే కదా, నేను ముందుగా చనిపోతున్నాను. కాకపోతే ఆ విషయం నాకు ఇంకా ముందుగా తెలిసింది. అందరూ సడన్గా చనిపోతారు, కానీ నాకు మాత్రం ఇంకా 2 నెలల 10 రోజులు ఉంది, 70 రోజులు ఇంకా సమయం ఉంది. నేనేమైనా చెయ్యాలనుకుంటే చెయ్యాలి అనేసి మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పిల్లలు చాలా కంగారు పడతారు. ఏమైపోయారు 20 రోజులు అని చెప్పేసి. అర్జెంట్ పనుండి ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళాల్సి వచ్చింది, కంగారు పడొద్దు అని చాలా నెమ్మదిగా చెప్తాడనమాట. నెమ్మదిగా చెప్పేసరికి భార్య ఒకసారి షాక్ అవుతుంది. ఏంటి ఎప్పుడు ఏదైనా అడిగితే చాలా అరిచేవాడు కదా, ఈరోజు ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనేసి. మర్నాడు ఉదయం కూడా లెగిసి ఎప్పట్లాగే రెడీ అవ్వి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో వాళ్ళతో చాలా కూల్గా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నా అకౌంట్లో ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 100 సంవత్సరాల ఆయుష్ ఉంది కదా, ఇంకా 100 సంవత్సరాల ఆయుష్ ఉంది కదా అని చెప్పేసి సంపాదన వెనుక పరుగు పెట్టాను. ఇప్పుడు నాకున్నది చాలా బిజీ షెడ్యూల్. ఈ 70 రోజులే కదా నేను బ్రతుకుతాను. ఈ 70 రోజులు ప్రతి సెకండు కూడా ప్రస్తుతంలో ఉంటూ నా వాళ్ళందరితోటి ఆనందంగా ఉండాలి. ఎంత వీలైతే అంత నేను వీళ్ళందరినీ చాలా ప్రేమగా చూసుకోవాలి. ఈ స్వీట్ మెమరీస్ తోటి నేను ఎంతో నవ్వుతూ ప్రాణాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటాడు. అస్సలు కొంచెం కూడా కోపం కానీ, చిరాకు కానీ, అరవటం కానీ ఏమీ లేకుండా ఇంట్లో వాళ్ళందరితోటి ఎంతో ప్రశాంతంగా గడుపుతూ ఉంటాడు. తనలో వచ్చిన మార్పు వాళ్ళ కుటుంబ సభ్యులకి, బంధువులకి అందరికీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏంటి అసలు ఇంత మార్పు మీలోని అంటాడు.
అన్నా కూడా నేను తొందరలో చచ్చిపోతున్నానని చెప్తే వీళ్ళందరూ బాధపడతారు, వీళ్ళందరినీ ఎందుకు డిసప్పాయింట్ చేయటం అని చెప్పి ఎవరితోటి ఏమీ చెప్పకుండా అలా ప్రశాంతంగానే ఉంటాడనమాట. తనకి కూడా అసలు ఎలాంటి బాధ ఉండదు. దానిని మనస్ఫూర్తిగా స్వీకరించి అప్పటి వరకు కోపంతో విసుగుతోటి ఏ బంధువులనైతే దూరం చేసుకున్నాడో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వెళ్ళి కలుస్తూ ఉంటాడు. ఎవరికైనా డబ్బు ఆర్థికంగా సహాయం కావాలంటే డబ్బులు ఇస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా ఆనంద బాష్పాలతోటి హక్ చేసుకుంటారనమాట, కౌగిలించుకొని. అసలు ఏంటి నీలో ఈ మార్పు అని అడుగుతాడు. అప్పుడు కూడా ఏమీ మాట్లాడు, మౌనంగా నవ్వుతా వెళ్ళిపోతాడనమాట. ఎవరెవరిని అందరినీ తను ద్వేషించి దూరం పెట్టాడో వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలుస్తూ వాళ్ళందరితో స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా గడిపేసి వచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళందరి యొక్క ప్రేమని రుచి చూస్తాడనమాట. ఈ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే ఇంత బాగుంటుందా జీవితం, కానీ నా అకౌంట్లో చాలా కొద్ది టైమే కదా ఉంది, అయినా పర్వాలేదులే ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటానని అలా నవ్వుతా చిన్నప్పటి స్నేహితుల్ని అందరినీ కూడా కలుస్తూ ఉంటాడు. ఆఖరిగా ఇంక కుటుంబ సభ్యులతో ప్రతిరోజు గడుపుతూ ఉంటాడు. అప్పుడు అలా గడపగా 70 రోజులు అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ 20 రోజులు బాధలో ఉండిపోయాడు, తర్వాత ఈ 70 రోజులు అనమాట. మొత్తం ఇంకా 3 నెలలు 90 రోజులు కూడా అయిపోయాయి తన అకౌంట్లో. అప్పుడు ఆ నెక్స్ట్ డే తను ఇంక చనిపోతాడు అని అనుకుంటాడనమాట. మనస్ఫూర్తిగా అందరినీ ఒకసారి చూసి ప్రశాంతంగా పడుకుంటాడు. ఇంక ఉదయానికి నేను లేవను కదా అని చెప్పేసి పడుకుంటే ఉదయాన్నే సూర్యోదయం అవ్వగానే తనకు మెలకు వస్తుంది. లేచి చూస్తాడు, ఇదేంటి అసలు నేను చనిపోవాలి కదా, డాక్టర్స్ 3 నెలల్లో చనిపోతానని చెప్పారు కదా, ఇంకా బ్రతికే ఉన్నాను ఏంటి అని 3 నెలల క్రితం వెళ్ళినటువంటి హాస్పిటల్కి వెళ్తాడనమాట. వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అతన్ని కలుస్తాడు. 3 నెలల క్రితం నాకు ట్రీట్మెంట్ చేశారు, మీకు గుర్తుందా అని అడుగుతాడు. అడిగితే ఎందుకు గుర్తులేదండి, బాగా గుర్తుంది మాకు అని చెప్పి అంటారు. అయితే మరి ఇంకా నేను మరణించలేదేంటి అని అడుగుతాడు. అసలు ఆ రోజు మేము ఒక మొక్క చెప్పిన తర్వాత మీరు వెంటనే చాలా ఉద్రేకంగా లేచి వెళ్ళిపోయారు. బై మిస్టేక్ మీ రిపోర్ట్స్ వేరే వాళ్ళవి, ఇద్దరివి ఒకే నేమ్స్ అవటం వల్ల రిపోర్ట్స్ మారిపోయాయి. ఇంత పెద్ద మిస్టేక్ చేసిన నర్సును కూడా జాబ్లో నుండి మేము తీసేసాము. మీకు ఇన్ఫామ్ చేద్దామంటే అసలు మీరు ఫైల్ కూడా ఇక్కడే వదిలేశారు, మీ అడ్రస్ కానీ ఏమీ లేవు, అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వటానికి కూడా మా వల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. బై గాడ్స్ గ్రేస్ మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. చాలామంది మానసికంగా దిగులుతో చచ్చిపోతారు ఏమీ లేకపోయినా కూడా, అసలు దాన్ని జీర్ణించుకోలేక అని ఆ డాక్టరు చాలా సారీ అని చెప్తూ ఉంటాడనమాట. కానీ ఇతను అదే చెదరని చిరునవ్వుతో ప్రశాంతతతోటి చూస్తూ ఉంటే తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే నేను మరణించనా అని చెప్పేసి డాక్టర్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తాడనమాట. నేను ఇంక మరణిస్తున్నాను, నా అకౌంట్లో టైం లేదు అనుకున్నాను, నేను 100 సంవత్సరాలు బ్రతుకుంటే చేయాల్సిన బాధ్యతలన్నీ ఈ 2 నెలల్లోనే పూర్తి చేసానండి నేను, ఇదంతా కూడా నర్సు వల్లే జరిగింది, దయచేసి నా రిక్వెస్ట్ తోటి మీరు ఆ నర్సుని తిరిగి జాబ్లోకి తీసుకోండి, మీ వల్ల నాకు మంచే జరిగింది అని చెప్పేసి ఎంతో చెదరని ఆ బాధలో నుంచి అతనికి చెదరని నవ్వు మాత్రం అలా ఉండిపోతుంది. దానితోటి ఇంక అలా ఆనందంగా ఇంటికి వస్తాడనమాట. ఆ రోజంతా మౌనంగా ఉండి అప్పుడు తను అనుకుంటాడనమాట, మనకి చాలా సమయం ఉంది మన దగ్గర అన్నప్పుడు మనం ఎలా పడితే అలా జీవిస్తాము, అదే చాలా లిమిటెడ్ టైం ఉందన్నప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్తతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుతూ ఉంటాము. ఈ తక్కువ టైంలోనే నాకు బంధాలు విలువ, మనుషుల విలువ, ఎమోషన్స్ విలువ, అన్నింటి విలువ తెలిసాయి. ముఖ్యంగా కోపం అంటే ఏంటో తెలిసింది. కోపంగా ఉన్నంతకాలం ఎన్ని సంవత్సరాలు ఎంతమంది దూరం అయిపోయారు నాకు. కోపం లేనప్పుడు ఈ కొద్ది రోజులు ఎంత దగ్గర అయిపోయారు. అన్ని సంవత్సరాలు దూరమైన వాళ్ళు ఎంత తక్కువ టైంలో దగ్గరయ్యారు. అన్ని సంవత్సరాల లైఫ్ నాకు గుర్తులేదు, కానీ 70 సంవత్సరాల లైఫ్ నాకు గుర్తుంది. ఎందుకంటే ప్రతి నిమిషాన్ని కూడా తూకంతో తోస్తున్నట్టు నేను ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా జీవించాను అని చెప్పి తనని తాను పూర్తిగా అర్థం చేసుకుంటాడనమాట.
అదే ఒక మనిషి మహనీయుడుగా మారడము అనంటే మనం పుట్టుకతోనే అన్ని మంచి గుణాలతో పుడితే భూమి మీద పుట్టాం కదా, దేవతల లోకంలో ఉంటాం. కోపము అన్ని గుణాలు కూడా ఉంటాయి మనిషిలోని. కానీ ఆ మనిషిగా ఉన్నవాడు మహనీయుడిగా ఎదగాలంటే అది మన చేతులలోనే ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మండి. భగవంతుడిని ప్రార్థిస్తే ఏదైనా సరే తీసేస్తాడు మన నుండి. మనకు మనముగా చేయగలిగేది ఏమీ లేదు. ఇచ్చేది అతనే, తీసేసేది అతనే. మనం పూర్తిగా శరణాగతి చెందాలి. అంతకు మించి ఇంకేమీ లేదు. మీ అందరికీ కథ నచ్చిందా? నేను మౌనంగా ఉన్నప్పుడు నాలో నుంచి స్ఫురించింది కథ. నా అంతర్వాణి నాకు చెప్పిన కథ మీ అందరికీ చెప్పానన్నమాట. మనిషే మహనీయుడైతే ఎలా ఉంటుంది అన్నది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.